హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే ఇప్పుడు వైదీశ్వరన్ కోయిల్ తమిళనాడు రాష్ట్రంలోని చిదంబరంకు 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ పరమశివుడు వైద్యనాథర్గా కొలువై ఉన్నారు. ఈ ఆలయం నవగ్రహాలలో ఒకటైన అంగారకుడు కుజుడికి ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక్కడ సిద్ధామృతం అనే కోనేటిలోని పవిత్ర జలాల్లో స్నానం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ సమస్యలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కుజదోషం ఉన్నవారు, వివాహంలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ నాడీ జ్యోతిష్యంకు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 11 వరకు, సాయంత్రం 4 నుంచి 8:30 వరకు భక్తులకు దర్శనం లభిస్తుంది. ఇక్కడ శ్రీ వైద్యనాథ శివుడు వ్యాధులను నయం చేసే స్వస్థతకు దేవుడిగా పూజిస్తారు. తైలనాయకి బాలాంబిక అమ్మవారు సమస్త రోగాలను నయం చేసే దివ్య ఔషధ తైలాన్ని తన చేతిలో కలిగి ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంతేకాకుండా ఈ ఆలయంలో నవగ్రహాలలో ఒకటైన అంగారకుడు ప్రత్యేకంగా కొలువై ఉన్నారు. ఈ ఆలయం నాడీ జ్యోతిష్యంకు ప్రసిద్ధి. ఈ కోనేటిలో స్నానం చేస్తే సమస్త రోగాలు, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. విశాలమైన ప్రాంగణంతో ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ క్షేత్రం. ఇక్కడ కుజదోషాలకి ప్రత్యేక పూజలు చేస్తారు. వైదీశ్వరన్ కోయిల్ తమిళనాడు రాష్ట్రంలోని మయిలాడుతురై సమీపంలోని చిన్న పట్టణమైన వైదీశ్వరన్ కోయిల్. ఇక్కడ మంగళవారం రోజు ప్రత్యేకమైన పూజలు, కుజదోష నివారణ పూజలు చేస్తారట. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించాలి. ఇక్కడ నాడీ జ్యోతిష్యానికి కూడా ప్రసిద్ధి చెందిందని చెప్తున్నారు. ఇంకా ఏమైనా ఆధ్యాత్మికంగా దేవాలయం గురించి తెలిస్తే కామెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ శివుడిని శ్రీ వైద్యనాథర్గా పిలుస్తారు. అమ్మవారిని తైలనాయకి అమ్మవారు అని పిలుస్తారు. ఇక్కడ శివుడు స్వస్థత చేకూర్చే దేవుడిగా పూజిస్తారు. అమ్మవారు సమస్త రోగాలను నయం చేసే దివ్య ఔషధ తైలాన్ని తన చేతిలో కలిగి ఉంటారు.
ఈ సిద్ధామృతం అనే కోనేటిలోని పవిత్ర జలాల్లో స్నానం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ సమస్యలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. எனக்கு பிரச்சனை இல்லை, உனக்கு தான் பிரச்சனை. நான் உளுந்த நீச்சல் அடிச்சு அப்படியே ஒரு ரவுண்டு போயிட்டு வந்துடுவான். நீச்சல் ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.